అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ముద్దపప్పు ఆవకాయ పచ్చడి ఇది ఒక క్లాసిక్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. ఈరోజు నేను ఈ రెండింటిని కలిపి ఒక బెస్ట్ వెరైటీ రైస్ ఒకటి చేసి చూపించిపోతున్నాను. అదే అండి ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అన్నం. చాలా రుచిగా ఉంటుంది. 15 నిమిషాల్లో మీరు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ముద్దపప్పుతో మనం ఆవకాయ పచ్చడి కానీ పులుసు కానీ పెట్టుకొని తింటాం. మా ఇంట్లో నేను అట్లానే తింటాను. బట్ మీరు ముద్దపప్పుతో వేరే కాంబినేషన్ పెట్టుకొని తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం ఈ అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పప్పుని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీకి నేను అరకప్ అంటే 125 ml కప్ మెజర్మెంట్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని అరగంట పాటు ఈ కందిపప్పుని నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ నాన్న పప్పుని కుక్కర్లో వేసేస్తున్నాను. సో పప్పు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు నేను 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఇంకా కొంచెం ఫ్లేవర్కి 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసేసి కుక్కర్ని మూసేయాలి. పప్పులో నెయ్యి వేస్తే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకపెట్టుకోవాలి. నాలుగు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మంచి క్రీమీ టెక్స్చర్ రావడానికి నేను ఇప్పుడు పప్పు గుత్తితో బాగా పప్పుని మ్యాష్ చేయబోతున్నాను. పప్పు గుత్తి లేకపోతే జస్ట్ మీరు గరిటెతో కూడా చేసుకోవచ్చు. నేను పప్పుని కొంచెం పల్చగానే చేశానండి, ఎందుకంటే మనం రైస్లో మిక్స్ చేసేటప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పుని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముద్దపప్పు ఆవకాయ అన్నం చేసుకుంటానికి మంచి ఒక పెద్ద కడాయి తీసుకోండి, మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. దీంట్లో నేను 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. నెయ్యిలో తాలింపు వేస్తే ఆ రుచి చాలా బాగుంటుందండి. సో నెయ్యి వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఆవాలు చిటపటలాడుతుంది. ఇప్పుడు నేను దీంట్లో 2 ఎండుమిరకాయలు కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా ఇంగు అది కూడా వేసుకున్నాం, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో 5 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేస్తున్నాను. దీంతో పాటు ఒక చిన్న ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. జస్ట్ ఫ్లేవరింగ్ కోసం ఈ వెల్లుల్లి ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది. జస్ట్ 1 నిమిషం అట్లా సాటే చేస్తే చాలండి. సో ఫ్లేమ్ లోలో ఉంచి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉడకపెట్టిన కందిపప్పుని వేసేసుకుందాం. సో పప్పు వేసి జస్ట్ మొత్తం మిక్స్ చేసుకుందాం. పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేయలేదు. ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేయండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లంతా ఆవకాయ పచ్చడి వేశాను. అఫ్కోర్స్ టేస్ట్ చూసి మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి వేసి పప్పుతో పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఆవకాయ పచ్చడి వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా మారిపోతుంది. కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. సో యూజువల్గా మన ఇంట్లో అయితే ముద్దపప్పు పచ్చడి వేసుకొని మనం ఎప్పుడు తినేదే. అయితే ఇట్లా వెరైటీ రైస్గా చేసి తింటాం మొదటిసారిగా నేను ఒక పెళ్ళిలోనే తిన్నానండి. అసలు నేనైతే గుర్తుపట్టలేదు ఇది ఏంటి టేస్ట్ ఏంటి, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది. ఆ పప్పు టేస్ట్ వస్తుంది, ఆవకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది, బట్ రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సో తర్వాత నేను అడిగాను ఇది ఏంటంటే ఆవకాయ ముద్దపప్పు అన్నం అని చెప్పారు. అబ్బా అనుకుని ఇంకా వెంటనే ఇంటికి వచ్చి ఒకసారి ట్రై చేసి ఇప్పుడు ఈ రెసిపీ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడకపెట్టిన అన్నం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 125 ml అంతా పచ్చి బియ్యాన్ని ఉడకపెట్టి ఉంచాను. ఇక్కడ అన్నం వేసి పప్పుతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నం వెంటనే మొత్తం అబ్జర్వ్ చేసేస్తుందండి. చూడండి కరెక్ట్గా ఉంది మనకి. ఇప్పుడు గుజ్జు గుజ్జు ఎంత బాగుందో చూడండి. మీరు ఎంత అన్నం తీసుకుంటున్నారో దాని తగ్గట్టు పచ్చడిని పప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అన్నం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది.
ఈ అన్నాన్ని మీరు వడియాలు కానీ అప్పడాలతో లేకపోతే ఏదైనా బంగాళదుంపలు ఫ్రైతో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మన ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అన్నం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. అయితే ఇది ఒక ఛాలెంజ్ క్వశ్చన్ అనమాట. మీలో ఎంతమంది ఒక ప్లేటు ఈ అన్నాన్ని ఒకేసారి ఆపకుండా తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇప్పుడు నేను ఈ అన్నాన్ని ఎంజాయ్ చేస్తాను. మాట్లాడలేవండి, అసలు ఆవకాయ పప్పు కాంబినేషన్ ఏం చెప్తాను చెప్పండి. క్లాసిక్ అండి, క్లాసిక్. నేను ఒకేసారి తినలేను మొత్తం, బట్ నేను ఉంచుకొని తింటా. సో ఇంట్లో ఏం లేనా సరే ఒక ఆవకాయ పచ్చడి ఉంటే చాలండి, ఇంత టేస్టీగా ఒక అన్నం చేసుకొని మనం హ్యాపీగా తినచ్చు. సో నేనైతే ఈరోజు వడియాలతో నేను సర్వ్ చేస్తున్నాను, బట్ మీరు ఒట్టిగా కూడా తినచ్చు, మీకు నచ్చిన సైడ్ డిష్తో తినచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.